హాయ్ ఫ్రెండ్స్, వసంత టైలర్కి స్వాగతం అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి 44 నెంబర్ సైజు వాళ్ళకు బ్లౌజ్ కుట్టడం ఎలానో చూపిస్తాను. చూడండి. ఈ వీడియో మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, 44 నెంబర్ సైజు వాళ్ళకు చాలా లావుంటారు కదా, భయపడకుండా ఈజీగా కుట్టవచ్చు. ఇది 44 నెంబర్ వాళ్ళది సైజు కొలత. కొంచెం లావుగా ఉంటారు కదా. ఇప్పుడు మనం లైనింగ్ ఇది ఒక దగ్గర పెట్టాలి. నా మామూలు కటింగ్, క్రాస్ కటింగ్ కాదు. ఇట్లా రెండు సేమ్ పెట్టుకొని ఫస్ట్ వేసి భుజాల మీద కుట్టు పెట్టుకోవాలి. కరెక్ట్గా ఈ మార్క్ పెట్టాం కదా, సేమ్ 2 భుజాల మీద సేమ్ కుట్టు పెట్టుకోవాలి. మార్క్ పెట్టాం కదా, 2 కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా ఏలు పెట్టి ఈ మార్కర్ ఏదైతుందో ఆడ ఇట్లా ఏలు పెట్టి ఇట్లా తిరగమల్ల తీసి సేమ్ తిరగమల్లకు భుజం పైన 2 కుట్లు వేసుకోవాలి. 2 సైడ్ల సేమ్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక రెండు కుట్లు సేమ్ ఇలా భుజాల మీద 2 కుట్లు వేసుకోవాలి. వేసుకొని ఇలా తీసుకోవాలి. తీసుకొని సేమ్ తిరగమల్లకు మలిపి వెనక భాగం కుట్టుకుందాము. వెనక భాగము ఇగో ఈ మధ్యలో ఉంటుంది కదా, మధ్యలో గుర్తు పెట్టుకుందాము. మధ్యలో గుర్తు పెట్టుకొని ఈ భుజం పైన ఉంటుంది కదా, భుజం పైన ఈ భుజం పైనది ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ, ఇక్కడ 2 ఏళ్ళ వెడల్పు అంత స్ట్రేట్గా చూసుకొని టక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎంత ఉందో మళ్ళీ యువతలో కూడా అంతే సేమ్ తీసుకొని ఇలా గుర్తుపెట్టుకోవాలి. టక్స్లు ఇలా గుర్తుపెట్టుకుంటే మనకు ఈడ అంతే ఉండాలి, ఇది అంతే ఉండాలి, సేమ్ ఉండాలి. ఇట్లా చూసుకోవాలి. చూసుకొని సాపు కానీ ఇలా టక్స్లు వేసుకోవాలి. ఫస్ట్ సేమ్ 2 టక్స్లు సేమ్ వేసుకోవాలి. సేమ్ 2 టక్స్లు ఇక మంచి మళ్ళకు చూస్తే ఇలా రెడీ అవుతాయి. ఇక 2 టక్స్లు సేమ్ వేసుకోవాలి. వేసుకొని ఇట్లా మంచి మళ్ళ పెట్టాలి. మంచి మళ్ళ పెట్టి ఈ బెల్ట్ ఉంటుంది కదా, ఈ బెల్ట్ తీసుకొని పైనుంచి మనం అన్నీ ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా అది. ఇప్పుడు 44 అంటే చాలా లావుగా ఉంటారు కదా, వాళ్ళకి కదా కొంచెం కరెక్ట్ చూస్తే మొత్తం వీడియో మొత్తం అయిపోయినంత వరకు చూస్తే మీకు కరెక్ట్ అర్థమవుతుంది. ఇలా మంచిమల నుంచి ఈ బెల్ట్ పెట్టుకొని కుట్టు లాస్ట్ వరకు కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా సేమ్ ఇప్పుడు ఇలా కుట్టు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఇక్కడ తిరగమల్లకు మలుపుకొని ఇది సన్నం మడత పెట్టి లాస్ట్ వరకు ఈ సన్నం మడత ఇది కుట్టు పెట్టుకోవాలి. ఇలా కుట్టేసాను కదా, ఇక ఇది సన్నం ఒక్క మడత పెట్టి కుట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఏదైతుందో 2 జాయింట్ చేసింది ఇది ఇక్కడ పెట్టి దీనిపైన కుట్టేసుకోవాలి. ఇది ఉంది కదా 2 జాయింట్, ఇది ఇక్కడ ఈ బెల్ట్ దిక్కు మలిపి దీనిపైన అనగడానికి కుట్టేసుకోవాలి. సేమ్ దీని మీదనే వేసుకోవాలి, పక్కకు జరగద్దు. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టి కుట్టేసాను కదా, ఇది ఎంతవరకు ఈ బెల్ట్ ఉందో అంతవరకు మడత పెట్టుకొని పెద్ద కుట్టు పెట్టుకోవాలి. మధ్యలో పెట్టుకోవాలి పెద్ద కుట్టు. ఎమ్మింగ్ చేసినాక ఈ పెద్ద కుట్టు ఇప్పేసుకోవాలి. ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టాను కదా, పెద్ద కుట్టు అంటే ఇలా ఇది ఇట్లా మధ్యలో పెట్టుకుంటే చిన్న కుట్టు, ఇది పెద్దగా పైకి లాస్ట్ వరకు పెట్టుకుంటే 5 నెంబర్ మీద పెట్టుకుంటే పెద్ద కుట్టు దూరం వస్తుంది. ఇప్పుడు చిన్నగా మార్చాను నేను. పెద్ద కుట్టు పెట్టుకున్నాను కదా, ఇప్పటికే తొందరగా వస్తుంది. ఇప్పుడు ఇది ముందల భాగం వచ్చేసి టక్స్లు, ఇది ఒక టక్స్ వేసుకోవాలి, ఇది ఒకటి వేసుకోవాలి. ఈ దానికి ఇక్కడ ఇంచు గ్యాప్ ఉండాలి. సేమ్ 2 భాగాలకు ఈ టక్స్ ఇంత వేసుకోవాలి, ఈ టక్స్ ఇంత వేసుకోవాలి, ఇది ఇంత వేసుకోవాలి. ఇట్లా ఇక్కడ ఇంచు గ్యాప్ ఉండాలి. దగ్గరికి వేస్తే గలీజ్గా ఉంటుంది. 2 సేమ్ ఇలా గుర్తులు పెట్టుకోవాలి. గుర్తులు పెట్టుకొని ఫస్ట్ ఈ టక్స్ వేసుకోవాలి. ఇలా టక్స్లు వేసుకోవాలి. ఇక 2 సైడ్లు టక్స్లు వేసుకుంటే ఇక ఈ టక్స్ కొంచెం వెడల్పుగా మనం ఎట్లా గుర్తు పెట్టుకున్నామో అట్లా వేసుకోవాలి. దీనికి 3 టక్స్లు వేసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. సేమ్ వేసుకోవాలి. ఏ టక్స్ ఎంత వేయాలనో అంత చూపించాను కదా, ఇట్లా వేసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు క్రాస్ పట్టీలు వేసుకుందాము. క్రాస్ పట్టీలు వచ్చేసి ఇప్పుడు ఇలా స్ట్రేట్ ఉన్నది కుట్టు పెట్టి పెట్టుకున్నాను నేను. ఒకటి
లైనింగ్ పెట్టి కుట్టేసుకోవాలి స్ట్రేట్గా ఉన్నది ఒకటి మనకు బ్లౌజ్ క్లాత్ ఏదైతుందో అది పెట్టి స్ట్రేట్గా ఉన్నది కుట్టేసుకోవాలి. వేసుకొని ఇది ఏదైతుందో ఈ క్లాత్ ఇది మంచి మల్ల మీద పెట్టి ఇట్లా చూసుకోవాలి. ఇది సేమ్ వచ్చేటట్టు చూసుకోవాలి. మంచి మల్ల వచ్చేటట్టు చూసుకొని ఈ లైనింగ్ పెట్టకుండా ఈ క్లాత్ పెట్టి మంచి మల్లకి పెట్టి కుట్టాలి. ఇట్లా కుట్టు పెట్టుకోవాలి లాస్ట్ వరకు. ఇట్లా కుట్టు పెట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇది మంచి మల్ల రావాలి. ఇప్పుడు ఈ స్ట్రేట్గా కుట్టు పెట్టుకున్నది వదిలేసి ఈ జాయింట్ చేసుకున్నది ఇది ఇట్లా తెచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. ఇదంతా లోపలికి పెట్టుకొని ఇది సేమ్ ఇట్లా పెట్టి ఈ లాస్ట్ వరకు కుట్టేసుకోవాలి. చూశారు కదా, ఇదంతా లోపలికి ఏడొకతాన ఇది లోపల అటాచ్ కాకుండా ఇట్లా కుట్టు మనం ఇట్లా చూసుకోవాలి. జాగ్రత్తగా కుట్టు పెట్టుకోవాలి. ఇది కుట్టు పెట్టుకుంటే ఇలా రెడీ అవుతుంది. ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఉల్టా తీసుకోవాలి. ఇలా ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసుకొని ఇప్పుడు దీనికి వచ్చేసి ఉక్సుల పట్టు పెట్టుకోవాలి. ఉక్సుల పట్టి ఇలా కొంచెం మడత పెట్టుకొని మంచి మల్ల నుంచి పెట్టుకోవాలి. గట్టి కుట్టు పెట్టి లాస్ట్ వరకు కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా కుట్టు పెట్టుకుంటే ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు మనము ఈ బెల్ట్కి ఎట్లా కుట్టు పెట్టుకున్నామో ఇది అనగడానికి అలా కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా ఇది. ఇప్పుడు ఇట్లా మడత పెట్టుకొని ఇది 2 మడతల ఇది ఎంత ఉక్సుల పట్టు ఎంత ఉందో అంతవరకు మొత్తము కరెక్ట్గా మడత పెట్టి ఇలా గట్టి కుట్టు పెట్టి లాస్ట్ వరకు కొన మీద కుట్టేసుకోవాలి. ఇది ఉక్సుల పట్టి కుట్టనన్న ఇట్లా ఉక్సుల పట్టి ఇలా కుట్టుకుంటే ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు కాజల పట్టి సేమ్ ఇట్లా ఇక్కడ కూడా అక్కడ క్రాస్ పట్టి ఎలా వేసామో అలానే సేమ్ కుట్టుకోవాలి. కుట్టుకొని ఇది ఉంటుంది కదా కాజల పట్టి ఇలా మడత పెట్టుకొని తిరగమల్లకి పెట్టుకోవాలి. ఉక్సుల పట్టి మంచి మల్లకి పెట్టాము కదా, ఇది తిరగమల్లకి పెట్టుకోవాలి. తిరగమల్లకి పెట్టుకొని గట్టి కుట్టు పెట్టి లాస్ట్ వరకు కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి ఇట్లా కుట్టేసే అవసరం ఏమి లేదు. ఇది ఇట్లా పెట్టి ఇట్లా చిన్నగా మడత పెట్టుకొని ఇది తెచ్చి దీనిపైన పెట్టి మనము కాజలు ఏవైతే పెడతామో కాజలు పెట్టుకోవాలి. ఇట్లా గుర్తులు పెట్టుకొని 5 కాజలు వచ్చేటట్టుగా ఇలా గుర్తులు పెట్టుకొని ఇలా కాజలు పెట్టుకోవాలి. ఇలా కాజలు ప్రతి కాజ కాడ గట్టి కుట్టు పెట్టుకోవాలి. కాజల పట్టి పెట్టడానికి ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు చేతులు కుట్టుకుందాము. ఒక చేతు ఫస్టే కుట్టి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు చేతు ఇట్లా ఉంటుంది కదా, ఇది మంచి మల్ల మీద పెట్టి కుట్టు పెట్టుకున్నాను. ఇట్లా మంచి మల్ల మీద పెట్టి ఇట్లా కుట్టేశాను. చూశారు కదా, మంచి మల్ల మీద పెట్టి లైనింగ్ మంచి మల్ల మీద పెట్టి కుట్టేశాను. ఈ లైనింగ్ ఉల్టా తీసి ఇప్పుడు ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇది కనిపించకుండా ఇంట్లో రావాలి కుట్టు. ఇక్కడ కొనకొస్తే కనిపిస్తుంది కదా, ఈ బార్డర్లో రావాలి, కనిపించదు. కుట్టు పెట్టుకుంటే ఇంట్లో ఈ బార్డర్ వచ్చింది చూడు, ఇంట్లో కుట్టు పెట్టుకుంటే కనిపించదు. సేమ్ ఇట్లా రెడీ అవుతుంది. ఇది ఫస్టే కుట్టి పెట్టాను, సేమ్ దానిలాగానే కుట్టి పెట్టాను. ఇప్పుడు చేతులు వేసుకుందాము. ఇట్లా 2 సేమ్ చూసుకొని మనం కరెక్ట్గా ఇట్లా చూసుకొని 2 సేమ్ ఒక దగ్గర పెట్టుకొని ఏమైనా ఎక్స్ట్రా ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోవాలి. ఇట్లా ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు ఇది ఒక దగ్గర పెట్టి సేమ్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. సేమ్ ఉన్నాయి కదా, ఇట్లా ముందల భాగం కొంచెం కట్ చేసుకోవాలి. ఆపించంత ముందల భాగం మాత్రం బొగ్గ రాకుండా ఇలా కట్ చేసుకొని ఈడు వరకు కట్ చేయొద్దు. ఇప్పుడు ఈ చేతి ఏదైతే ఉందో అది వచ్చేసి అది కూడా ఈ ముందలకు వచ్చేది చూసుకొని ఆపించి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఈడ ఎక్కువ కట్ చేయొద్దు, ఈడ లాస్ట్కి ఎక్కువ కట్ చేయొద్దు. ఈ మధ్యలో మాత్రమే కట్ చేసుకోవాలి. ఎందుకంటే బుగ్గ రాకుండా చేతు ఆపించు, ఇవి ముందల భాగం ఆపించి కట్ చేసి ఇది మధ్యలో వచ్చేటట్టు చూసుకొని ఈ కట్ చేసింది ఏదో ముందలకు వచ్చేటట్టు మనం ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా లాస్ట్ వరకు 2 కుట్లు వేసుకుంటే
చేతు రెడీ అవుతుంది. ఇట్లా కుట్టుకోవాలి. ఇలా కుట్టేసుకుంటే ఇలా రెడీ అవుతుంది. మంచి మళ్ళీ వచ్చేటట్టు చూసి పెట్టుకున్నాను కదా, ఇలా రెడీ అవుతుంది. ఇది మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు రెండో కుట్టు కూడా దీని మీదే సేమ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 కుట్లు వేసాను కదా, ఇట్లా 2 కుట్లు వేసినాక ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ చేతి కూడా సేమ్ అక్కడ ఎట్లా కుట్టుకున్నామో అట్లే సేమ్ ఆపించి కట్ చేసి ఇలా కట్ చేసుకొని ఈ చేతి ఉంటుంది కదా, ఇది ముందలకి ఏదైతే వస్తుందో అప్పుడు ఇక్కడ కట్ చేస్తే వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ తక్కువ కట్ చేయాలి, ఈ మధ్యలో ఎక్కువ కట్ చేయాలి. లాస్ట్కు ఇట్లా కట్ చేయాలి. కట్ చేసి ఇలా కట్ చేసుకుంటాం కదా, ఇది మధ్యలో వచ్చేది చూసుకొని ఈ భుజం పైన కుట్టు ఉంటుంది కదా, మధ్యలో పెట్టి ఇది కరెక్ట్గా ఇట్లా పెట్టుకొని సేమ్ ఇట్లా 2 సేమ్ వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు ఇలా ఇక్కడ సైడ్ కూడా చేతి కుట్టుకుంటే ఇలా 2 కుట్లు వేసుకోవాలి. ఇలా మంచి మళ్ళీ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇట్లా రెడీ అవుతుంది. 2 చేతులు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఇట్లా ఉల్టా మలిపి ఈ కొలత బ్లౌజ్ ఉంది కదా, కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ దానికి ఈ కొలత బ్లౌజుకు 4 కుట్లు 3 కుట్లు ఉంటాయి కదా, ఈ లాస్ట్ కుట్టుకు గుర్తుపెట్టుకోవాలి. ఈ లాస్ట్ కుట్టుకు చూసుకొని తర్వాత ఈ ఇప్పుడు 7 కుట్లు ఉన్నాయో మనకు కరెక్ట్గా చూసుకొని ఇట్లా 3 కుట్లు వేసుకుంటే 3, 4 వేసుకుంటే 4 ఇట్లా గుర్తులు పెట్టుకోవాలి. గుర్తులు పెట్టుకొని ఫస్ట్ ఈ కుట్టు కరెక్ట్గా వేసుకోవాలి. ఇది ఏడుకుందో ఆడికి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని సేమ్ ఫస్ట్ ఈ కుట్టు ఒకటి ఇలా లాస్ట్కు ఇలా వేసుకోవాలి. వేసుకొని తర్వాత వచ్చే కుట్లు సేమ్ ఇక్కడ సైడ్ 4 కానీ 3 కానీ ఇక్కడ సైడ్ సేమ్ రావాలి. వస్తే ఇప్పుడు మనము ఇది 44 సైజు కదా, పెద్ద ఉంటుంది చాలా బ్లౌజు. ఇలా ఇప్పుడు ఇట్లా కుట్టేసుకుంటే ఇప్పుడు ఏదైతే గుర్తుపెట్టినా దాని మీద కుట్టేస్తాను. ఇప్పుడు ఇలా కుట్టేసాము కదా, ఇప్పుడు సేమ్ కొలత చూసుకొని ఈ తర్వాత 3 కుట్లు కూడా సేమ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సైడు ఇది ఉంది కదా, ఇట్లా సేమ్ ఇట్లా మడత పెట్టుకొని ఈ భుజం పైన కుట్టు ఏదైతుందో ఆడ కరెక్ట్ వచ్చేటట్టు చూసుకొని ఫస్ట్ కుట్టేసాం కదా, ఇప్పుడు కొలత బ్లౌజ్తో కాకుండా ఫస్ట్ కుట్టేసాం కదా, ఈ కుట్టుకు ఇట్లా గుర్తులు పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు సేమ్ అక్కడ ఎట్లా వేసామో ఇక్కడ కూడా అట్లా వేసుకోవాలి కుట్టు. ఇట్లా కుట్లు వేసుకుంటే అన్ని కుట్లు వేసాను కదా, ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని మనం కరెక్ట్గా కొలత తీసుకొని వేసుకున్నాక ఇలా కొలత తీసుకోవాలి. 44 నెంబర్ కొలత బ్లౌజ్. ఇది చాలా లావున్న వాళ్ళది. చూశారు కదా, సేమ్ వస్తుంది కుట్లు వేసుకుంటే. ఇప్పుడు గల్ల వేసుకుంటే బ్లౌజ్ రెడీ అవుతుంది. ఇట్లా చేతులు మంచి మళ్ళీ తీసుకొని మనం గల్ల వేసుకుంటే బ్లౌజ్ రెడీ అవుతుంది. గల్ల బట్టలు ఇలా రెడీ చేసుకోవాలి. ముక్కలు క్రాస్గా తీసాము కదా, అవి ఇట్లా అతికించుకోవాలి. గల్ల బట్టలు కుట్టి పెట్టుకున్నాక ఇప్పుడు మనము భుజం పెద్ద వాళ్ళది కదా, ఇది మంచి లావుగా ఉన్న వాళ్ళది కదా, భుజం పైన జారకుండా ఉండాలంటే టక్స్ ఎట్లా వేస్తామో అట్లా మనము కుట్టు ఇట్లా క్రాస్గా కుట్టేసుకోవాలి. ఇట్లా ఇక్కడ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఇంట్లో కలుపుకోవాలి. 2 భుజాల పైన ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా భుజం పైన కుట్టు పెట్టాను కదా, ఇట్లా రెడీ అవుతుంది. భుజం పైన కుట్టు పెట్టినాక సేమ్ 2 దిక్కుల కళ్ళు ఉంటుంది కదా, ఇట్లా మంచి మళ్ళీ ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని సేమ్ ఉక్సుల పట్టి కాజల పట్టి సేమ్ ఉందా లేదా చూసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాజల పట్టి నుంచి స్టార్ట్ చేయాలి. కాజల పట్టి నుంచి మంచి మళ్ళకు ఈ గల్ల బట్టలు ఏవైతే గల్ల పేలికలు గుట్టి పెట్టుకున్నామో మనము ఇవి ఇలా కొంచెం మడత పెట్టుకొని ఇలా పైనుంచి ఇది ఇట్లా పెట్టి సేమ్ వచ్చి కరెక్ట్గా కుట్టు వచ్చేటట్టు ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. లాస్ట్ వరకు ఫస్ట్ గట్టి కుట్టు పెట్టుకోవాలి, లాస్ట్ గట్టి కుట్టు పెట్టుకోవాలి. ఫస్ట్ ఎలా అయితే మడత పెట్టామో లాస్ట్కి అయిపోయేటప్పుడు కూడా అట్లనే మడత పెట్టాలి.
ఇగో ఇది సేమ్ ఇప్పుడు లాస్ట్ వరకు ఇట్లా గల్లబట్ట ఇట్లా కుట్టుకున్నాం కదా, లాస్ట్ వరకు ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టి ఇది ఇక్కడ పెట్టి ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఇది మాత్రమే ఇక్కడ మడసాలి. ఈ లోపల ఇది ఉంది కదా, ఇది లోపల ఉండాలి ఇట్లే ఇట్లే, అక్కడ మళ్ళనియొద్దు. ఇప్పుడు మనం ఇంత సేమ్ లాస్ట్ వరకు పైపింగ్ ఇట్లా ఎమ్మింగ్ చేయడానికి ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఈ వీడియో మొత్తం చూడండి, ఒక్క కుట్టు తప్పు పోకుండా ప్రతి ఒక్కటి చూపించాను. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఇట్లా కుట్టు పెడతాను. ఇప్పుడు ఇట్లా కుట్టు పెట్టుకున్నాను కదా, ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉంది కదా ఎమ్మింగ్ చేయడానికి, ఇది ఎక్స్ట్రా ఇది కట్ చేసుకోవాలి. ఇట్లా లాస్ట్ వరకు ఇట్లే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇట్లా అవుతుంది. లాస్ట్ వరకు కట్ చేసుకుంటే ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయితే మనము ఇప్పుడు ఇట్లా ఎమ్మింగ్ చేసుకుంటే బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోతుంది. బ్లౌజ్ ఎంత తొందరగా రెడీ అయిందో చూశారుగా ఫ్రెండ్స్. 44 నెంబర్ సైజు వాళ్ళది బ్లౌజు, ఇట్లా లావు ఉన్న వాళ్ళది ఎంత తొందరగా రెడీ అయిందో 15 నిమిషాలలో రెడీ అయింది. కుట్టడము మొత్తం చూపించాను. వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను వెంబడే రిప్లై ఇస్తాను.